ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రాత్రి చలివేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లాలో 139 గ్రామాల్లో సోలార్ సిస్టమ్ బోర్వెల్స్ ద్వారా నీరు అందిస్తున్నామని అన్న మంత్రి సీతక్క. విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో ఉష్ణోగ్రత పెరిగి ఆయా గ్రామాలలో కూడా భూగర్భ జలాలు అడుగెట్టుకున్నటువంటి స్థితిలో ఎప్పటికప్పుడు మంచినీటి వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ చేతి పంపులను కానీ బోర్లను కానీ యాక్టివ్ చేసుకుంటూ మరి అందుబాటులో లేనటువంటి వాటిని కూడా పునరుద్ధరిస్తున్నాం. అదే కాకుండా మరి మండల హెడ్ క్వార్టర్లలోకి వచ్చినటువంటి వివిధ గ్రామాల ప్రజలకు కూడా మంచినీటి సౌకర్యం అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా ములుగు జిల్లా కలెక్టర్ గారు ఈ రకంగా చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తా ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మరి మండల హెడ్ క్వార్టర్లలో వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. వారికి అందుబాటులోకి ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా పంచాయతీరాజ్ సెక్రటరీ గారు లోకేష్ గారు అదేవిధంగా కమిషనర్ గారు సృజన గారికి కూడా ఆదేశించడం జరిగింది. మండల హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఇలా మరి చలివేంద్రాలు నిర్వహించి మరి వివిధ పనుల నిత్యం వచ్చేటువంటి ప్రజలకు కూడా మంచినీరును అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకునే భాగంలో ఈ రోజు మొట్టమొదటిసారి ములుగు నియోజకవర్గ కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. మొట్టమొదటిసారి ఈ రోజు అంటే ఇలా మనము వచ్చిపోయేటువంటి ప్రజల దాహార్తిని తీర్చాలనేటువంటి లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ దాతలు కానీ వివిధ గ్రామాలు వివిధ ప్రాంతాలలో కూడా ఆయా పనుల నిత్యం హెడ్ క్వార్టర్లో కానీ లేదా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి వాళ్ళ కోసం కానీ ఏర్పాటు చేసినా వారిని స్వాగతిస్తాం. కానీ కొంతమంది కావాలని రాష్ట్రంలో మంచినీళ్ళు లేవు అని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. అక్కడ అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు బోరు నీళ్లు తాగడం అలవాటు లేదా ఆర్వార్ ప్లాంట్ల నీళ్లు తాగుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇంటి అవసరాలకు ఉపయోగించుకోవడం అలవాటు. డ్రింకింగ్ వాటర్ కోసము ఎక్కడైతే హ్యాండ్ పంప్స్ కానీ లేదా మోటార్లు కానీ ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్లు తీసుకొచ్చుకుంటున్నాం. అవి ఎప్పుడన్నా డిఫంక్ట్ అయినప్పుడు లేదా ఏదన్నా మోటార్ ఖరాబ్ అయినప్పుడు ఒక రోజు అట్లేమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆల్టర్నేట్ డే వెంటనే మళ్ళీ వాడుకలోకి ఇచ్చే విధంగా చేస్తా ఉన్నాం. అత్యంత దారుణంగా 1-2 పత్రికలు టీవీలు అయితే ప్రత్యేకంగా అసలు నీళ్లే లేవు, మొదటి నుంచి గతంలో ఉన్నాయి ఇప్పుడు లేవని. గతంలో మిషన్ భగీరథ నీళ్లు ఇల్లుకి ఇయ్యలేదు, ఊరూరికి ఇయ్యలేదు. అందుకని చాలా దాదాపుగా మేము వచ్చిన తర్వాత కూడా 700 కోట్ల రూపాయలు మంచినీటి కోసం కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం గత సంవత్సరము 100 కోట్ల రూపాయలను ఆయా నియోజకవర్గాలకు కేటాయించి మరి మిషన్ భగీరథ నీళ్లు రాక కనీసం ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కోసము బోర్లు వేయడం జరిగింది. డిఫంక్ట్ అయినటువంటి చేతి పంపులన్నింటిని కూడా మరి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి దుష్ప్రచారం చేయడంలో కొన్ని పత్రికలు టీవీలు పోటీ పడుతున్నాయి. వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఎక్కడ మంచినీళ్ళు ఇబ్బంది వచ్చినా మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. 24x7 అంటే 24 అవర్స్ ఆ టోల్ ఫ్రీ అందుబాటులో ఉంటుంది. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దానికి కాల్ చేయండి, వెంటనే మా అధికారులు వచ్చి పునరుద్ధరించడం జరుగుతుంది తప్ప కావాలని కొంతమంది మేమున్నప్పుడు బాగుండే ఇప్పుడు తప్పు ఉంది అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. మీరున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత యూట్యూబ్ ఛానళ్లను పెట్టి ఏ పార్టీ వాళ్ళు పనిగట్టుకొని ఇలా చేయలే. గతంలో చాలా ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లే రాలేదు, అసలు పైప్ లైన్ కూడా రానటువంటి ఊర్లు అనేకం ఉన్నాయి. మేము మొన్న సర్వే చేస్తే 4 లక్షల ఇండ్లకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడు అవందరికి కూడా నీళ్లు ఇస్తున్నాం. అదేవిధంగా గిరిజన